శ్రీవారు? ఉండు, మళ్ళీ వీళ్ళేంటి? సినిమాకి వెళ్ళమని చెప్పాను కదా, సినిమా చూడకుండా మళ్ళీ తిరిగి వచ్చేసినట్టున్నారు. వీళ్ళ సంగతి చెప్తా. ఈసారి మన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేను అదే నమ్ముతున్నాను అలివేణి. మనం ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి రాధికని బయటికి పంపాలని చాలా పన్నాగాలు పన్నాం. ఎన్నో ఎత్తుగడలు వేశాం. ఏ ఒక్కటి ఫలించకపోగా తిరిగి మనమే అవమానాల పాలయ్యాం. మాటలు పడ్డాం, తిట్లు తిన్నాం. ఎన్నాళ్లకు రాధిక శాశ్వతంగా కైలాష్కి ఇంటికి దూరమయ్యే సందర్భం వచ్చింది. దాని గొయ్యి అదే తవ్వుకుంది, బయటికి వెళ్లే మార్గం అదే వేసుకుంది. 15 రోజులు దూరంగా ఉండాలంటే కైలాష్కి కోపం వస్తుంది. దాని బండారం అంతా బయటపడి పిన్ని, కైలాష్ బాబు దాన్ని మెడపట్టి బయటికి గెంటేస్తారు. అలివేణి, మనం డాక్టర్ని అయితే భయపెట్టాం గాని తర్వాత వాళ్ళంత ధైర్యంగా నిలబడి మనకు అనుకూలంగా చెప్తారంటావా? ఖచ్చితంగా చెప్తారు, అందులో సందేహమే లేదు. మరి కథలోకి ఆ డాక్టర్ని ఎప్పుడు తీసుకురావాలి? దానికి కొంత సమయం ఉంది. సరైన సందర్భం చూసి డాక్టర్లని రంగంలోకి దింపుదాం. ఏమైతేనేం రాధిక బయటికి వెళ్లాలన్న మన కోరిక త్వరలో తీరబోతోంది. కైలాష్, నువ్వు ఒక్కడే వచ్చావు, రాధిక గారు రాలేదా? ప్రియా, ప్రియా, ఎవరొచ్చారో చూడు. హాయ్ జహాపనా. హాయ్. అక్క రాలేదా? లేదు. ఉండండి, వాటర్ తీసుకొస్తాను. ఏంటి కైలాష్ అలా ఉన్నావు? చెప్పుకోలేని బాధ గుండెలో నిండినప్పుడు, ఆ బాధతో గుండె బరువెక్కినప్పుడు ఏం చేయాలో అర్థం కాక, ఆ బాధ ఎలా పోతుందో తెలియక సతమతమవుతుంటే డల్గానే ఉంటాం కదా జెంటిల్మెన్. నిన్నెప్పుడూ నేను ఇలా చూడలేదు. ఏంటా బాధ? జహాపనా, వాటర్. ఏం తింటారు? నాకేం వద్దు ప్రియా. పోనీ జ్యూస్ కానిమ్మంటారా? ఏది వద్దు. అమర్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని వచ్చాను. సరే. మొన్న మనం కలిసాం కదా, ఆ 2 రోజుల్లో నువ్వు నా మనసుకి చాలా దగ్గర అయ్యావు జెంటిల్మెన్. కొన్ని బాధలు ఆత్మీయంగా అనిపించే వాళ్ళతోనే చెప్పుకోగలం. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఎనీ టైం కైలాష్, ఏదైనా సరే నువ్వు ఎప్పుడైనా ఏదైనా నాతో షేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను సాయం చేయడానికి రెడీగా ఉంటాను. అవును కైలాష్, ఇంతకీ నీ బాధ ఏంటి? రాధిక. కైలాష్ గారు కోపంతో వెళ్లారు.
ఇంతసేపైనా ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? నాకు యాక్చువల్లీ పెద్దగా మంది అలవాట్లేదు. అప్పుడప్పుడు పార్టీలో తప్పదనుకుంటే కొంచెం తీసుకుంటాను అంతే. ఇది కూడా నీకోసం. నాకు అసలు అలవాటు లేదు జెంట్లమెన్. కానీ నాలోని బాధని బయటకు పంపేయడానికి మందు లోపలికి వెళ్ళాల్సిందే. కైలాష్, రాధిక గారు కాల్ చేస్తున్నారు. తనతో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇప్పుడు మాట్లాడాలనిపించట్లేదు. కైలాష్, అసలు మీ మధ్య ఏం జరిగింది? మొన్న మనం కలిసినప్పుడు 2 రోజులు కూడా మీరిద్దరూ కలిసిమెలిసి అన్యోన్యంగా బాగానే ఉన్నారు కదా. ఇప్పుడేమైంది? మా ఇద్దరి మధ్య అన్యోన్యతకి ఏ ప్రాబ్లం లేదు. మరి ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? రాధికకి నేనంటే ప్రాణం. మా అమ్మ నాకు దేవత లాంటి అమ్మాయితో పెళ్లి చేసి నా జీవితానికి ఒక కొత్త వెలుగుని తీసుకొచ్చింది.